హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మిడిల్ క్లాస్లో ఏ ఒక్క తప్పు మంచి జరిగితేనేమో మంచి అన్న లెక్కలో మాట్లాడతారు. కొంచెం ఏదైనా తప్పు జరిగినా కానీ మిడిల్ క్లాస్లో ఎలా చూస్తారంటే పురుక్కన్నా తీసేస్తారు మనిషిని. అంత సీపుగా చూస్తారు. వాళ్ళు పెట్టిందే లేదు, మనం తీసుకుందే లేదు. కానీ మరి ఏందో మరి మిడిల్ క్లాస్ అంటే అంత సీపు. మరి వాళ్ళు కష్టపడుతున్నారు, లేకపోతే కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, వాళ్ళు బతుకుతున్నారు. దానికి ఏదైనా చిన్న తప్పు జరిగినా కానీ ఎందుకు వాడికి లేనివాడికి అంత అవసరం లేదు. వాడేదో మనస్ఫూర్తిగా కొనుక్కున్నాడు వస్తువు అన్నా కానీ దానికి కూడా అంత ఇచ్చేయాలా లేనివాడికి ఎందుకు అని. నువ్వేమనుకునేవట్లేదుగా వాడికి. వాడు ఎట్టో కష్టపడుతున్నాడు, నష్టపోతున్నాడు, కొనుక్కుంటున్నాడు. లేకపోతే కొంచెం ఒక మాట సహాయం చెయ్యి, అరే జాగ్రత్త కొనుక్కోరని చెయ్యి, దానికి ఇబ్బంది లేదు. అట్టా మనసు నొచ్చుకునే మాట్లాడుతున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు అట్లా. ఎందుకని? ఇది కరెక్ట్ అంటే ఫ్రెండ్స్, వాళ్ళని పెద్ద పెద్ద కోరికలు ఇంకా చిన్న చిన్నవి అవి కూడా తీర్చుకోలేకపోతే ఇంకా ఎందుకు ఫ్రెండ్స్? మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడా? లేదుగా. వాడు బాధ అయితే వాడు పడుతున్నాడు. అంత మాత్రం దానికి డబ్బులు లేవు ఎందుకు, వాడికి అవసరమా, నెత్తిమీద వేసుకుంటాడని ఈ మాటలు అవసరమా? సహాయం చేయకపోయినా బాధ లేదు, కానీ మనసు నేర్చుకునే మాటలు మాత్రం మాట్లాడదు ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్.